స్తోత్రం 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 నైనా సకలాశీర్వాదములకు కారణభూతుడా మీ ఘనమైన నామానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఈ యొక్క నా తండ్రి క్రిస్మస్ ఆరాధన నా తండ్రి నేను ఇంతవరకు పాటల ద్వారాను నేను అదేవిధంగా డ్యాన్సులు నేను చిన్న బిడ్డల యొక్క డ్యాన్సుల విషయంలో మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఆ స్తోత్రం యొక్క సమయంలో ప్రత్యేకించబడిన సమయాన్ని ప్రభా నేను అట్టి ఘట్టాన్ని మీరు మాకు అనుగ్రహించబోచున్న మా యేసయ్యా స్తోత్రాలు. నేను మీ యొక్క దాసులను ప్రభా మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మీరు అందింపచేసి మీ నామానికి మహిమ కలగడానికి సహాయం చేసి నడిపించండి యేసయ్యా స్తోత్రాలు. నేను మా జీవితాల్లో నా తండ్రి నేను ఈ యొక్క నా తండ్రి మీరు పుట్టే నేను అనుభవం కలిగిన జీవితంలోగా ఉండుటకు సహాయం చేయండి. నిజమైన క్రిస్మస్ అనుభవంలో నా తండ్రి మా జీవితాలు నైనా ముందుకు కొనసాగడానికి సహాయం చేసి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం యేసయ్యా స్తోత్రాలు. నేను మా జీవితంలో సంవత్సరములు గతించిపోచున్నాయి కానీ ప్రభా మా జీవితాలు మా బ్రతుకులు మారలేని స్థితిలో ఉంటే దయతో క్షమించండి. నూతనమైన క్రిస్మస్ వేడుకలు మా జీవితంలో ప్రభా ఈరోజు మొదలుకొని ప్రారంభించబడడానికి సహాయం చేసి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నేను మా ద్వారా మీ నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే చెందుటకు సహాయం చేసి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నేను అదేవిధంగా గుడివాడ సంఘాన్ని ఈ యొక్క పోలుకొండ సంఘాన్ని కైకులూరు సంఘ బిడ్డలని నేను మీరు దర్శించండి. నేను వారి కుటుంబాల్లో నా తండ్రి మీ యొక్క నా తండ్రి నూతన కార్యాలు మీరు జరిగించండి స్తోత్రాలు. నేను ఆ స్తోత్రం ప్రతి ఒక్కరు కుటుంబాలు నా తండ్రి నేను నూతనమైన ప్రవక్తను కలిగి నేను నూతనమైన తీర్మానం కలిగి ప్రభా మీ సన్నిధిలో సాగిపోయే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నేను ఈ యొక్క స్థానిక సంఘ కాపరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మీ యొక్క సేవా పరిచర్యలు నా తండ్రి మీరు వాడుకుంటున్న విధానానికి మీకు వందనాలు. ఇంకను బలమైన పనిముట్టుగా ఒక సాధనంగా మీరు వాడుకొని నడిపించండి. నేను ఈ సమయంలో నా తండ్రి ఇంతవరకు ప్రభా నేను ఆ స్తోత్రం నా తండ్రి వాయిద్యములు నా తండ్రి వాయించిన బిడ్డల పక్షంగా నా తండ్రి మీ కృప దయచేయండి. బిడ్డలపైన నా తండ్రి మీ యొక్క అభిషేక తైలాన్ని ఉంచి ప్రభా ఇంకను నా తండ్రి బలమైన సాధనాలుగా వాడబడడానికి సహాయం చేసి నడిపించమని మీ సన్నిధి సహవాసం ఉంచమని ఈ యొక్క నా తండ్రి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసను మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో నా తండ్రి నేను ఆ స్తోత్రం నాయన బిడ్డలు ఎవరి గృహాలకు వెళ్ళుచున్నప్పుడు నేను మిమ్మల్ని మోసుకొని వెళ్ళే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. నేను ఈ యొక్క సమయంలో నా తండ్రి మీ యొక్క దాసుల్ని ప్రయాణమంతలో మీ క్షేమాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారేసయ్యా. నేను వెంకటరెడ్డి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ యొక్క నా తండ్రి నేను సేవ పరిచర్యలు నా తండ్రి వాడుకుంటున్న విధానానికి మీకు వందనాలు. మీరు అందించిన వాకులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డని నా తండ్రి మీరు బలంగా వాడుకొని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మీ అసలు వేడుకుంటున్నాం. బిడ్డల యొక్క కుటుంబాన్ని కూడా మీరే దీవించండి, మీరు ఆశీర్వదించండి, దీవించండి యేసయ్యా. నేను ఈ యొక్క సమయంలో సమకూర్చబడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుస మీరు దర్శించండి. మీ వెలుగు ప్రసన్నత ప్రతి ఒక్కరిపైన మీరు మెండుగా ఉంచమని మా ముందు జరిగిన ఇంకనూ ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభా జయకరంగాను మీ నామానికి మహిమార్థంగా మీరే నా తండ్రి జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామానికి స్తోత్రం. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శుభనామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కమ్మనమూల అనే ప్రాంతాల్లో దేవుని సేవ జరిగిస్తున్నారు హైందవ జనాంగ మధ్యన. కాబట్టి అవన్నీ కంప్లీట్గా ఈ దివిసీమ ప్రాంతాలు. కాబట్టి ఆ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నారు. వారు ఇంజనీరింగ్ చేసి చివరికి దేవుని యొక్క ఉచితమైన పిలుపును అందుకొని దేవుని సేవలో బలంగా వాడబడుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దైవజనులు. ఇప్పటివరకు మనకు పండుగ వాతావరణం అయిపోయింది. ఇక మళ్ళీ అదంతా విడిచిపెట్టేసి కంప్లీట్గా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోకి వచ్చి దైవజనుల నోట ప్రభువారు మనకి ఏ మాట పలికిస్తారో అది మనం జాగ్రత్తగా వినగలిగితే మన హృదయాలు, కుటుంబాలు, ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడతాయి. ఈ సమయంలో మన మధ్యకి కందుల వెంకటరెడ్డి గారు వేదిక మీదకి వస్తుండగా ప్రభువుని మహింపరుద్దాం. అందరూ క్లాప్స్ కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ దీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరినాలు ఉన్నంత వరకు పాడనా ఊపిరినాలు ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుతూ నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుతూ నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుతూ నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుతూ నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయిని ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయిని పాడనా సన్నిధి తోడుగా వచ్చుననినా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననినా నీ వాగ్దానమే నన్ను గలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని నీ వాగ్దానమే నన్ను నడిపించెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని స్తుతి పాడుతూ నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుతూ నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుతూ నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నామునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వోన్నతమైన దేవుడు దైవజనులు ప్రభు వెంకటరెడ్డి గారిని మీరు మా మధ్యకు నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం
అమూల్యమైనటువంటి మాటలు నీ దాసుని నోట నుంచి మా హృదయాలను దర్శించి సంధించి మీరుగా మాట్లాడి మహిమ పొందమని, దీవించి కృపలో బలపరచమని, మీ గొప్ప కార్యముల చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని, ఇప్పటివరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విలువైనటువంటి సందర్భంలోకి మేము వచ్చాం కాబట్టి ఇది మేము సద్వినియోగం చేసుకోవడానికి కృపను గ్రహించి మహిమ పొందుతారని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామం పేరిట్లో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి మొదటిగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి దైవ సేవకులు దాసయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సేవకురాలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి కూడి వచ్చిన మరి ఈ యొక్క సెమీ క్రిస్మస్లో జరుపుకోవటానికి వచ్చిన మరి గుడివాడ నుంచి వచ్చిన క్రీస్తు ప్రేమ సువార్త మందిరం యొక్క సంఘ సభ్యులు, అలాగే పోలుకొండ మరి క్రీస్తు ప్రేమ సువార్త సంఘము యొక్క సభ్యులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. దయచేసి ఒకసారి మీరు కూడా నిలవబడి చక్కగా మనం ఆరాధన చేసి ఆ తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. అందరం కలిసి మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదము, నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదము, నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము ఆరాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమ పరిచేదం. అద్వితీయ దేవుడా,
ఆది సంభూతుడా మా కరములను జోడించు మేము మహిమ పరచేదం. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అందరం కలిసి మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. థ్యాంక్ యూ లార్డ్. మీరు మాత్రమే మహిమ పొందుకునేవారు, మీకు మాత్రమే ఘనత అర్హతలు కలిగిన వారు. ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలను నీ వాక్యము ద్వారా దర్శించండి. నీ వాక్యము ఎందుకు అంటే రెండంచుల ఖడ్గము వంటిది అయ్యా. ప్రాణాత్మ శరీరములోకి వెళ్ళి మూలుగుల్లోకి వెళ్ళి నీ కార్యమును జరిగించగలిగేది ప్రభువా. నీ వాక్యము అయ్యా నా తండ్రి బండ వంటిది, సుత్తి వంటిది ప్రభువా. అయ్యా రాతి గుండెలను పగలగొట్టగలిగే కనుక దేవా నీ వాక్యం అనే స్తుతితో ఈ రాత్రి కాలంలో కుడి వచ్చిన బిడ్డలతో, ప్రతి తల్లితో, ప్రతి తండ్రితో, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడితో మీరు మాట్లాడండి ప్రభువా. దేవా నీ వాక్యము అయా నా తండ్రి నీరు వంటిది. మాలో ఉన్న మలినమును ప్రభువా, మాలో ఉన్న అయా నా తండ్రి డాగైనను మత్సైనను మరి ఏదైనా లేకోకుండా నీ వాక్యముతో ఉదక స్నానము చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ కార్యము జరిగించండి, మీ కృప చూపించండి, మీ సహాయమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. బలపరచరా. ఈ రాత్రికాలం జరుగుతున్న ఈ సమయ క్రిస్మస్లో ప్రభువా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. మీరే సహాయము దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా మీరు కనికరించండి. ఏ ఒక్కరిని ప్రభువా అయ్యా నా తండ్రి ఖాళీగా పంపించడానికి అయ్యా నా తండ్రి వారు నీ యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. నీ ఆత్మతో అయ్యా నా తండ్రి శక్తితో నింపబడి వెళ్ళడానికి మేము కృప చూపించమని నన్ను పరిపూర్ణముగా ప్రభు అరికాలు మొదలుకుని నన్నెత్తు వరకు మీరు తాకి అయ్యా నా తండ్రి మీరే సహాయము దయచేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. దేవుడు ఇచ్చిన సమయమును బట్టి దేవాది దేవునికి మరి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. నాకు చాలామంది యవనస్తులైన బిడ్డలు చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన భారాన్ని కలిగి ఉంటాను. ఎందుకేనంటే యవ్వన కాలంలో దేవుడు తన మహాకృపను బట్టి నన్ను పిలుచుకున్న ఆ విధానం చూసినప్పుడు అలా యవనస్తులైన బిడ్డలు వారి యొక్క యవ్వనాన్ని మరి వేటికో వ్యర్థపరుస్తూ ఉంటారు. కానీ దేవుని కొరకు తమ శక్తిని, తమ తలాంతుని, తమకి ఇవ్వబడిన సమస్తమును దారపోసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి అట్టి బిడ్డల ద్వారా మరి మహిమ కలుగు చేయబడుతుంది. అంతేకాదు దేవుని యొక్క రాజ్యము విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 29 నుంచి 32 వచనం వరకు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుడి చిన్న మాటలను మన వినికిడిలో విరిచి మనకి దేవుడు వడ్డించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రపంచం అంతా కూడా నవంబర్ 25 మొదలుకొని డిసెంబర్ 25 వరకు
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి దేశము కులానికి, మతానికి, ప్రాంతానికి విభేదము లేకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. ఈయన 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇదిగో ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మ వేడుకలు జరిపించుకోవటానికి పోనీ ఈయనేమన్నా రచయిత అనంటే బైబిల్ చెప్తుంది, లేకపోతే ఆయన చెప్తాడు. ఆయన రచయిత కానే కాదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో పాప్ సింగర్ లాంటి వారు అనేకమైన గేయాలు లేకపోతే పాటలు పాడే వ్యక్తి అనంటే ఈయన పాటలు పాడే వ్యక్తి కూడా కాదు. ఈయనేమన్నా అనేకమైన మరి మ్యూజిక్ సిస్టమ్ లాంటివి ఏమన్నా వాయిద్యకారుడా అంటే ప్రియ దేవుని బిడ్డలారా అది కూడా కాదంట. ఈయనేమన్నా సొసైటీకి సంబంధించిన మరి సంఘ సంస్కర్త అనంటే ఈయన సంఘ సంస్కర్త కూడా కాదంట. ఈయనేమన్నా రాజకీయుడా, అనేక మంది ప్రజలు తరలి వెళ్ళటానికి ఈయనేమన్నా రాజకీయుడా అంటే రాజకీయుడు కూడా కాదంట. ఈయన ఆర్థిక శాస్త్రాన్ని చక్కగా క్షుణ్ణంగా చెల్లించి ఇదిగో మీరు ఇలా డబ్బులు దాస్తే బాగుంటుందని చెప్పి ఆయన అనంటే అది కూడా కాదంట. మరి ఎందుకేని ఇన్ని తరాల వారు బట్టి, ఇన్ని సంవత్సరాలు బట్టి ఈయన జన్మ వేడుకలు జరిపించుకోవటానికి కారణం ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన గేర చేత కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన నిమిత్తమైన అనేకమైన గేయాలు రాయబడినాయి, అనేకమైన పాటలు రాయబడినాయి. ప్రతి భాషలో కూడా ఈయన గురించి పాటలు రాయబడినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈయనేమన్నా పుస్తకాలు రాశాడా అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన పుస్తకాలు రాయలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఈయన గురించి అనేకమైన పుస్తకాలు రాయబడినవి. ప్రపంచంలో మొట్టమొదటి అచ్చు వేసిన పుస్తకం ఏముందని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన మరి ఏమన్నా వాయిద్యాలు తెలియచేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన ఆరాధించడానికి, ప్రియ దేవుని ఈయన గణపరచడానికి అనేకమైన వాయిద్యాలు పుట్టుకొచ్చినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈయన ఏమైనా సంఘ సంస్కర్త అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము వెలుపల బయట ఉన్న వారిని, కుష్ఠవ్యాధి కలిగిన వారిని, బయట ఉన్న వారిని ఆయన ఏం చేశాడంటే లోనకు తీసుకువచ్చాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇవేమీ చెందకపోయినా ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన అనేక మంది ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆరాధనలో ఒకవేళ అర్థం లేకపోతే నీ ఆరాధన ఏమవుతుందంటే ఒక విగ్రహారాధనగా మార్చబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సహోదరి మా దగ్గరికి వచ్చిన ఒక ఆమె ఇలా పంచుకుంది. ఏమనంటే, నాకు సుదీర్ఘంగా ఒక 50 సంవత్సరాలు ఉంటాయండి, నేను యేసుక్రీస్తుని నమ్ముకుని 30 సంవత్సరాల పాటు నేను ఆరాధన చేస్తున్నాను. ఇలాంటి క్రిస్మస్ పండుగ వస్తే నాకు ఒక మంచి పండగ వాతావరణాన్ని కనిపిస్తుంది. కనుక నేను ఈ పండుగను జరుపుకుంటున్నాను. కానీ 25 సంవత్సరాల పాటు లోకస్తులు జరుపుకున్నట్లుగా ఈ పండుగ నేను జరుపుకున్నాను. కానీ 5 సంవత్సరాల్లో నేను క్రీస్తుని నిజమైన ఆరాధన చేస్తూ పూజిస్తూ ఆరాధన చేస్తున్నానని చెప్పింది. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాలను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కూడా దేవుని క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి అని అంటే చెట్టు. ఏంటది? ఏం చెట్టు అది? క్రిస్మస్ చెట్టు. ఆ తర్వాత క్రిస్మస్ తాత. ఆ తర్వాత చెప్పండి ఏమండి? చుక్క. ఏమండి? ఇటేమో చుక్క. ఆ తర్వాత చెప్పండి కేకు. ఆ తర్వాత చెప్పండి చికెన్ ముక్క. అంతేనా? ఇదే పండగ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన గురించి మనం చదువుకున్న లేఖన భాగాలు 4 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈయన గురించి సిమియోను పట్టుకుని రాస్తూ ఒక బాలుడైన యేసును చూసినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడో ఆ సంగతులు ఏమిటో ప్రియ దేవుని బిడ్డలారా మనము ఈరోజు వాక్యంలో ధ్యానం చేద్దాం. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. దేవునికి స్తోత్రం,
ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూడగలుగుతున్నాము. ఈయన పేరేమిటంటే సిమియోను. ఏమిటి అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనకి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఉన్నాడంట. దేవునికి వాగ్దానం ఇతను కలిగి ఉందంట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఆదరణ కొరకు, ఇజ్రాయేలు కొరకు ఆదరణ కొరకు కనిపెట్టుచున్నాడు. ఆయన చూసేంత వరకు ఆయనకి ఏం కలగదంట? మరణము కలగదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే బాలుడైన యేసును చూశాడో ప్రియ దేవుని బిడ్డలారా, బాలుడైన యేసు అప్పటికి అద్భుతమైన కార్యాలు చేయట్లేదు. అప్పటికి ఆయన ఎలా ఉన్నాడు అంటే బాలుడిగా ఉన్నాడు, మాట్లాడలేని వ్యక్తిగా ఉన్నాడు. అయినా ఈయన గురించి ఒక శ్రేష్టమైన సంగతులు చెప్తున్నాను. 4 సంగతులు ఒకసారి మనం గమనించుకుందాం. అది మొదటిది ఏమిటి అంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుము. మొదటిది ఏమిటి అంటే, ఈయన ఎవరు? బాలుడిగా కనిపిస్తున్నాడు, మాట్లాడట్లేదు, ఆశ్చర్యకార్యాలు చేయట్లేదు. కానీ ఈయన ఎవరు అంటే సమాధానకు అధిపతి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈయన చూడగానే నాకేమి కలిగిందంటే సమాధానము కలిగింది. ఈయన సమాధానకు పుత్రుడు కనుక సమాధాన అధిపతి అని తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యెషయా అంటే యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం యెషయా అనే ప్రవక్త ఇట్లా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పెట్టబడిందంట? హిస్ నేమ్ షల్ బి కాల్డ్ వండర్ఫుల్ అని రాసి ఉంటుంది. ఆయనకి ఏమని పేరు పెట్టబడిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు. ఆయన ఈ భూమి మీదకి రావటం కూడా, శరీరధారిగా ఈ భూమి మీద రావటం కూడా ఎలా ఉంటుందో ఆశ్చర్యాన్ని కలుగు చేయబడుతుంది. ఆయన జననం ఆశ్చర్యము కలుగు చేయబడుతుంది. ఆయన జీవించిన బాల్య దినాలు ఆశ్చర్యము కలుగు చేయబడుతుంది. ఆయన జీవించి సేవ చేసిన 3.5 సంవత్సరాలు కూడా ఆశ్చర్యము కలుగు చేయబడుతుంది. ఆయన మరణం ఆశ్చర్యము కలుగు చేయబడుతుంది. ఆయన పునరుద్ధానుడు అవ్వటం ఆశ్చర్యం కలుగు చేయబడుతుంది. మళ్ళీ ఇంకో మాట చెప్పిన, ఆయన రారాజుగా రాబోతున్నాడు కనుక ఆశ్చర్యము కలుగు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయనకి ఏమని పేరు పెట్టబడింది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ క్రిస్మస్ వేడుకలో పాలు పంచుకుంటున్న నీవు పూజిస్తున్న, సేవిస్తున్న, ఆరాధన చేస్తున్నవాడు నీకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన పుట్టిన తర్వాత దేవదూతలందరూ కూడా వచ్చి గొర్రెల కాపరి దగ్గర ఆయన్ని ఆరాధన చేయటం మొదలుపెట్టారు. ఒక పాట పాడటం మొదలుపెట్టారు. అదేమిటి అంటే లోక సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటంటే చెప్పండి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరికీ ఏమి కలుగు చేయబడుతుందంట? సమాధానము కలుగు చేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పుట్టక ముందు సమాధానకర్త అని చెప్పారు. ఆయన పుట్టిన తర్వాత ఆయన యందు మహిమపరిచే వారికి సమాధానము కలుగు చేయబడుతుంది. సిమియోను అంటున్నాడు ఏమిటంటే, ఈయన సమాధానము కలిగిన వాడు, సమాధానకు అధిపతి అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే సమాధానం ఎవరికి అవసరం? సమాధానము ఎవరికి అవసరమో, ఎందుకు అవసరమో ఒక 2 మాటలు మీకు తెలియచేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానము ఎవరికి అనంటే, ఎవరికైతే శత్రుత్వం ఉండదో వాళ్ళకి సమాధానం అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరెవరికి శత్రుత్వం అనంటే, మనకి, మానవుడికి, దేవునికి శత్రుత్వం ఎప్పుడు. హల్లెలూయా. రెండోది ఎవరు అంటే, మనిషికి శత్రుత్వం. మూడోది మనలో ఉన్న మనకి శత్రుత్వం.
మొదటిదేమో దేవునికి మానవునికి శత్రుత్వం, రెండోది మనిషికి శత్రుత్వం, మూడోది ఏమిటి అంటే మనలో ఉన్న మనకే శత్రుత్వం. అనగా మనసు ఒక మాట చెప్పిద్ది, శరీరం ఒక పని చేస్తుంది. కనుక లోన ఏమి చేయబడుతుంది చెప్పండి? ఎప్పుడు రగడ జరగబడుతుందంట, ఎప్పుడు పొట్లాడే అనుభవం కలుగు చేయబడుతుందంట. కనుక ఇప్పుడు సమాధానం అవసరమా? సమాధానం అవసరం. ఎవరికి అనంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికిని మానవునికి మధ్యలో శత్రుత్వం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము ఇట్లాంటి, ఏలయనగా మనము ఏమై ఉన్నామంట? శత్రువులమై ఉన్నాం. ఎందుకు మనము శత్రువులమై ఉన్నాము అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కూడా తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఆయన చేసుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పోలికలో మనం జీవించట్లేదు కనుక, ఆయన స్వరూపంలో మనం జీవించట్లేదు కనుక మనం ఏమైనా చెప్పండి, ఆయనకు శత్రువులై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు అని అంటే ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమించే గుణం ఆయన దగ్గర ఉంటే మన దగ్గర ఏ గుణం ఉందో చెప్పండి? ద్వేషించే గుణం, దుర్మార్గము కలిగిన గుణం. ఆయన సత్యవంతుడై ఉంటే మన దగ్గర ఏముందో చెప్పండి? అబద్ధం, అసత్యం మన దగ్గర ఏలుబడి చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరిమై ఉన్నామంటే దేవునికి మనము శత్రువులమై ఉన్నాం. నేను క్రిస్మస్ గురించి ఒక మాట తెలియచేస్తాను, చిన్న సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, మాది ఓటగుండం, చాలా మూల ప్రాంతం. ప్రభు మరి మేము హైందువులమే, మా అమ్మ వాళ్ళు మా తాత వాళ్ళు అనేకమైన పూజలు చేసేవారు. కనుక అందుకని నా పేరు వెంకటరెడ్డి. కనుక మా తాతగారు 3 తరాలు 4 తరాల నుంచి వస్తున్న పేరు అది. ఆ తర్వాత నాకు పెట్టారు. 77 తుఫానుకి మరి మా నానమ్మ అలాగే మా తాతగారు వాళ్ళందరూ కూడా ఆ సముద్రంలో ఆ కెరటంలో కొట్టుకుని చనిపోయారు. వాళ్ళ శవాలు కూడా దొరకలేదు. అలాంటి సమయంలో మరి మా అమ్మగారు మా నాన్నగారు సొంత మేనత్త కూతురే కనుక వివాహం చేసుకున్నారు. వివాహం అయిన తర్వాత నాకు ఒక 2 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. సంవత్సరం లోపల నా కాలు కింద ఒక చెల్ది లెగటం ప్రారంభించింది, కుంటడం ప్రారంభించాను. ఆ దినాల్లో దేవుని బిడ్డలారా భయంకరమైన ఏమిటి అని అంటే పోలియో. ఆ దినాల్లో భయంకరమైన పరిస్థితి ఏమిటి అని అంటే పోలియో గుండా వెళ్ళేవారు. కనుక చాలా భయపడిపోయారు. అది కాకుండా మేనరికమేమో కొంచెం అలాంటి స్థితి వస్తుందేమో అని చెప్పి అక్కడ ఉన్న అన్ని గుళ్ళు తిరగడం మొదలుపెట్టారు, అన్ని చోట్లకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారు మరి ఎంట్రుకలతో చేయబడినవన్నీ కూడా నాకు ధరించడం మొదలుపెట్టారు. కానీ ఏమీ కూడా స్వస్థతను కలుగు చేయలే. హాస్పిటల్ తిరిగారు, ఏమీ కలుగు చేయబడినప్పుడు అప్పుడే మా ఊరికి సువార్త వస్తుంది. ఆ సమయంలో అప్పుడప్పుడే కొంచెం ఒకళ్ళో ఇద్దరు లేకపోతే ఒక 5 మంది అనుకుంటా యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు ఆరాధన చేస్తుంటే మా తాతగారు మరి ఆ దినాల్లో మరి మా ఊరికి ప్రెసిడెంటు కనుక ఆయన పిలిపించాడు పాస్టర్ గారిని. అయ్యారా అని చెప్పి ప్రార్థన చేయి అని అన్నారు. ప్రార్థన చేసిన తర్వాత తగ్గిద్దా అని అడిగాడంట. నేనేం చేయగలుగుతానయ్యా, నేనేదో ప్రార్థన చేస్తాను కానీ తగ్గించేవాడు దేవుడే అని ఆయన చెప్పారంట. సరే ప్రార్థన చేసిన తర్వాత మరి పక్క ఊరిలో మరి కూడికలు జరుగుతున్నాయి. అమ్మ నువ్వురా, దేవుడు ఖచ్చితంగా మరి నీ బిడ్డను స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు మా అమ్మ ఆసక్తిని బట్టి ఆ దినము ఆ రాత్రికాల సమయంలో ఒక 3 పూట్ల కూడికలు జరుగుతుంటే ఆ చివరి కూడికల్లో తను పాలు పంచుకుంది. తను పాలు పంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడున్న స్త్రీల ద్వారా మాట్లాడుతూ, నా కుమార్తె నువ్వు భయపడకు, దేవుడు నీ కుమారుడిని ముట్టి స్వస్థపరుస్తాడు అని చెప్పింది. అని చెప్పి ఆ మరుసటి దినము రాగానే నేను చక్కగా నడవడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ అద్భుతమైన కార్యము జరిగించడం వల్ల నా తల్లి హృదయం తెరవబడి ఆ దినము మొదలుకొని తను పూజిస్తున్న పటాలన్నిటినీ కూడా, తను పూజిస్తున్న సమస్తాన్నిటిని కూడా పారవేసి ఇంకా యేసుక్రీస్తుని దేవుని బిడ్డలారా ఆరాధించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. అలా దేవుడు నన్ను ఒక మరి ఆ దినములో
ఒక ఆయుధంగా లేకపోతే ఒక పాత్రగా నన్ను వాడుకుని నా తల్లిదండ్రులకు మరి యేసుక్రీస్తుని గురించి ఆ రక్షణ గురించి మరి వాడుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి నేను చిన్నప్పుడు నన్ను ఒకటి అడిగేవారు, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, కొన్ని మాటలు మీకు బలపరిచే మాటలు, దేవుడు ఎలా వాడుకుంటాడు అనే మాటలని మీకు సాక్ష్యంగా తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆ సమయంలో నన్ను వేరే స్కూల్లో వేసినప్పుడు మేము అక్కడికి మరి రెసిడెన్షియల్ స్కూల్లో జీవించడం మొదలుపెట్టాం. ఆరాధన ఉండేది, శని ఆదివారం పూట పాటలు ఉండేవి. అప్పుడు మా స్కూల్ టీచర్ అడిగేది ఏమిటంటే, మీ అందరూ అడిగే ఉంటారు కదా ఏమవుతావని. అప్పుడు నేను నిలబడి, నాకు 1 to 5th వరకు గుర్తుందండి, ఏమవుతావంటే నేను పాస్టర్ని అవుతానని చెప్పాను. నాకు ఇప్పటికీ జ్ఞాపకం, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సందర్భాల్లో ఆ మాటను తెలియచేస్తాడు. నేను 1 to 5th ఏ సమయంలో ఏ టీచర్ వచ్చినా నువ్వేమవుతావు అని అంటే పాస్టర్ని అవుతానని చెప్పాను. ఆ తర్వాత మా ప్రాంతం నుంచి నేను నూజివీడు ప్రాంతానికి వెళ్ళా. 6th నుంచి 9th వరకు నేను అక్కడే చదువుకున్నాను. అప్పుడు తెలంగాణ క్లాసులు అడిగారు నువ్వేమవుతావు అని అడిగితే, నాకు పాస్టర్ అని చెప్పడానికి కొంచెం వయసు వచ్చిందేమో, కొంచెం తెలివి వచ్చిందేమో, పాస్టర్ అని చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడి టీచర్ని అవుతానండి అని చెప్పాను. ఆ తర్వాత 10th స్టాండర్డ్లో నేను వేరే స్కూల్ షిఫ్ట్ అయ్యాను. మా ఊరి దగ్గర కోడూరు ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మా ప్రిన్సిపల్ చేర్చుకునేది ఆయన అడిగాడు నువ్వేమవుతావు అని అడిగితే, అమ్మో టీచర్ చెప్పటం పాస్టర్ చెప్పటం అని అనుకోకుండా నేను ఇంజనీర్ని అవుతానండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నా నోట నుంచి ఏవైతే పలికించాడో వాటన్నిటిని దేవుడు నాకు చేశాడు, కానీ రివర్స్ చేశాడు అంతే. ఏమిటి అంటే, మొదటిగా నేను ఒక పుణే యూనివర్సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా MCA చేశాను. కొంతకాలము ఉద్యోగం చేయటానికి ప్రభు కృప చూపిస్తే అప్పుడు బహుశా 2010 అక్టోబర్న 19వ తారీఖున దేవుని బిడ్డలారా ఒక యవనస్తుల కూడిక జరుగుతుంది. బెంగళూరు నుంచి ఒక దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను పట్టుబడ్డాను. అది కరెక్ట్గా 9 గంటలకి ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడు. ఏమిటంటే, తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు, ద ప్రాడిగల్ సన్. తప్పిపోయిన కుమారుడు ఎలా 5 స్టెప్పులుగా కింద పడిపోయాడో, మళ్ళీ ఎలా తిరిగి తన తండ్రి దగ్గరికి 5 రకాలుగా వెళ్ళాడో నాకు ఇప్పటికీ ఆ వాక్యం జ్ఞాపకం ఉంది. బహుశా అది 3 రోజులు దసరా సమయంలో పెట్టిన కూడిక. 3 రోజులు పగలు రాత్రి ఏడుస్తూ, ప్రభువా నీకు నేను తప్పిపోయి నేను ఇట్లా జీవించాను, నన్ను క్షమించు అని నా పాపాలు ఒప్పుకుని ఆ దినమున నేను సొంత రక్షకుడిగా దేవుణ్ణి అడిగాను. నాకు ఎప్పుడు మరి యునైటెడ్ స్టేట్స్ అంటే బయటి దేశాలకు వెళ్ళాలనే ఆలోచనతో నేను అలా చదివాను. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఎందుకో ఆ దినమున మరి పాస్టర్ రాంబాబు గారు ఒక మాట అన్నాడు, ఎప్పటి నుంచో క్రైస్తవులుగా అనబడేవాడు దేవునికి లోబడరు, కానీ నేను దేవుడిని నమ్ముకోగానే దేవుని కొరకు బ్రతుకుతాను అనే మాట నన్ను బాగా గుచ్చింది. ఏంటి, ఎంతకాలం నా కొరకు నేను బ్రతికానా, ఇక్కడి నుంచి నేను దేవుని కొరకు బ్రతుకుతాని ఆ దినము ఆ యొక్క కూడికలో నేను నిర్ణయించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి చదువుకుంటున్న అలాంటి ఉద్యోగం చేస్తున్న దినాల్లో దేవుని బిడ్డలారా ఎంతో విలువైన శాలరీని ఆ దినములో పార్ట్ టైం ఒక సేవ చేస్తూ ఒకవైపు కనుక ఆ సమయంలో మేము పరిచర్య ఎక్కువ ఉండేది కనుక సెలవులు ఎక్కువ అడిగేవారు కనుక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇచ్చేవారు కాదు కనుక దాన్ని వదిలేసి మరి సగం పరిచర్యలో ఉంటూ నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నా నోట నుంచి ఏదైతే దేవుడు పలికించాడో అది మరి దేవుడు నా జీవితంలో చేయటం ప్రారంభించాడు. ఆ సమయంలో నేను అడిగాను, నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. బహుశా ఒక 80 మంది ఉంటారు, చిన్న స్కూలు. వాళ్ళని అడిగాను, నేను 12 గంటలు పనిచేస్తాను, కానీ నాకు కావాల్సి వచ్చినప్పుడు ఆదివారం సెలవు కావాలి, అంతేకాదు మరి నాకు కావాల్సి వచ్చినప్పుడు సువార్తకి వెళ్ళేటప్పుడు నా సేవకుడితో నేను వెళ్తాను అని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. చాలా తక్కువ శాలరీతో నేను మళ్ళీ నా 2వ టీచర్ ఉద్యోగం చేయడం ప్రారంభించాను. సుదీర్ఘంగా 4 సంవత్సరాలు చేశాను. నేను దేవుడు ఎంతగా దీవిస్తాడో కూడా చెప్తున్నాను. అదేమిటంటే, ఆ స్కూల్లో ఉన్నప్పుడు 80 నుంచి 120 మంది మాత్రమే ఆ స్కూల్లో ఉండేవారు. నేను బయటకు వచ్చినప్పుడు 550 మంది ఆ స్కూల్లో పిల్లల్ని మరి అంత అభివృద్ధిని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఆ సమయం అయిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అలా నేను స్కూల్ ఉద్యోగం చేస్తున్నప్పుడు మరి దేవుడు, నేను ఒక రోజున మరి రేపల నుంచి హైదరాబాద్కు వెళ్తున్నాను. నా జీవితంలో ఒక అసంపూర్ణత కనిపిస్తూ ఉంది. స్నేహితుడు అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన చూసి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నాడు. 2013లో అడిగాడు, నువ్వు సేవకు దేవుడు పిలుస్తాడు, ఒక్కసారి ఒక 6 నెలలు బైబిల్ ట్రైనింగ్ ఉంది, నువ్వు చెయ్యి, అది ఎంతో నీకు అవసరం అవుతుంది అని అంటే నేను అన్నాను, చేస్తాను కానీ అని చెప్పి అక్కడున్న పరిస్థితులన్నిటిని కూడా విడిచిపెట్టలేని పరిస్థితిలో నేనున్నాను. నా మొదటి సంవత్సరం 6,000తో నేను ఆ స్కూలు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం 12,000, ఆ తర్వాత 18,000, ఆ తర్వాత 24,000. ఆ దినాల్లో ఒక సాఫ్ట్వేర్ ఎంత సంపాదించాలో అంత సంపాదిస్తాను ప్రభా, నాకు ఆ శక్తిని ఇవ్వమంటే నేను సుదీర్ఘంగా పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. 12 గంటలు, పొద్దున్న 6 గంటలకు వెళ్ళేవాడిని, సాయంత్రం 9 గంటలు. ఎందుకంటే 3 స్కూల్ వారు నాకు తగిన సమయంలో సువార్తకి వెళ్ళటానికి సహాయం ఇవ్వాలని నేను అడిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలా జీవిస్తున్న సమయంలో మరి నా స్నేహితుడు అడిగాడు, నీకు ఉంది అని. 2 సంవత్సరాలు నా స్నేహితుడు నా కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు, కానీ ఆయన అడిగాడు, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది, రెడీ ప్లీజ్ అని చాలాసార్లు బ్రతిమలేవాడు. నేను వెళ్తానని చెప్పేవాడిని, వ్యర్థపరిచేవాడిని, కానీ వెళ్ళేవాడిని కాదు. ఆ సమయంలో ఒకరోజు నేను రేపల నుంచి హైదరాబాద్ ట్రైన్లో వెళ్తుంటే దేవుడు నన్ను సందర్శించాడు. 2015 సంవత్సరంలో సందర్శించి, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నానని ఆ మాట బలంగా వచ్చినప్పుడు నేను దాదాపు 1 గంట 2 గంటలు ఏడ్చాను. ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు, కానీ ఎక్కి ఏడుస్తూ నా స్నేహితుడు చెప్పాను, నువ్వు ఎక్కడికైతే వెళ్ళమంటున్నావో అక్కడ నేను ట్రైనింగ్ వెళ్తాను అని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నేను వెళ్ళాను. జూలై 7వ తారీఖున అనుకుంటా నేను ఆ క్యాంపస్లో ఎట్టాను. ఊరికినే ఏదో పిలుపుందని కాదు, కానీ ఏదో కొంచెం దేవుని వాక్యం నేర్చుకుందామని నేను వెళ్ళాను. ఆగస్టు 14 రాత్రి 2015 ఆ రాత్రికాల సమయంలో నేనేదో ఉద్రేకంతో వచ్చానా అని ప్రభువుని అడుగుతూ ఆ రాత్రికాల సమయంలో నేను మోకరించి 10 గంటలకు ఆ సమయంలో, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడితే తప్ప, ఈ రాత్రి నువ్వు నన్ను దర్శిస్తే తప్ప అసలు నేను ఎందుకు వచ్చాను, ఏమిటి నీ ప్రణాళిక, నీ ఉద్దేశం ఏమిటో నువ్వు చెప్తేనే తప్ప అని చెప్పి ఆ దినమంతా ఉపవాసం ఉండి ఆ రాత్రికాలం మా బైబిల్ కాలేజ్ పైన 10 గంటలకి ఆ సమయంలో నేను ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, మౌనంగా ఉన్నప్పుడు నాకు ఒక స్వరం వినపడింది. నిజంగా నన్ను పిలుచుకున్నాను, ఏర్పాటు చేసుకుంటున్నాను, ఎపిసిల్ గ్రంథం 1వ అధ్యాయం చదువు. నేను ఏర్పరచుకున్నానని చెప్తే, నాకు ఈ మాటలొద్దు, వాక్యంలో ఉన్నది చూపించు అన్నప్పుడు ఎపిసి గ్రంథం 1వ అధ్యాయము ఆయనను లేచి చదువు. ఆ మాటలన్నీ చదువుకున్నప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది, ఆనందం వేసింది. ప్రభువు నేను స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఆ మాటలు నేను, ప్రభువా నువ్వు నన్ను పిలుచుకున్నందుకై నీకు వందనాలు అని అనుకుంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డల సరిగ్గా 1-2 ఆ ప్రాంతంలో దేవుడు మళ్ళీ ఒక స్వరంతో నన్ను మాట్లాడాడు. ఇదిగో నేను దేంతో పిలుచుకుంటున్నాను అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా, మరి కీర్తనలు 40వ అధ్యాయంతో ఆయన నన్ను చదవమంటూ ఆయన నాకు సహాయం చేశాడు. ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. ఆ యొక్క ఇదిగో దొంగ ఊబిలో నుంచి నేను లేవనెత్తానని ఆ మాటలు చదువుతున్నప్పుడు ఏడుస్తూ, వేదన పడుతూ, స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా నేను ప్రభుని గణపరిచాను. కరెక్ట్గా 2:30 అయిపోయింది అనుకుంటా, వెళ్ళి నిద్రపో అని చెప్పాడు. అంతే, నిద్రపోయాను. అంతే. నాకు తెలుసు నేను ఉన్న దినాలన్నిటిని కూడా ఆరాధన చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట ఎప్పుడు తరచుగా నా సేవకులు నాకు టీచ్ చేసేవాళ్ళు చెప్పేవారు. అదేమిటంటే, ప్రజలు సిద్ధంగా ఉండి స్థలం సిద్ధంగా ఉంది అని ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. నాకేం అర్థమయ్యేది కాదు, కానీ నేను అనేవాడిని ఇంకో చోటుకు వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళి కాలేజ్ చేయాలని. నేను చాలా సందర్భాలు నాగాలాండ్ వెళ్ళి చేద్దామని నేను అనుకుంటున్న సమయంలో నా సేవకులు నన్నైతే ఎవరైతే అభిషేకించారో వారు దేవుడు నాతో ఏమైతే మాట్లాడాడో ఆ మాటలను ప్రతి సేవకుడి నుంచి, వాళ్ళు అందరూ ఫారినర్స్, ఇండియా ఉన్న మన తెలుగు భాష రాని వాళ్ళు, వారు నా నోటితో నేను అన్నాను, నువ్వు నిజంగా నాతో పలికిన మాటలు ఇదిగో వీరు తెలుస్తున్నారు కదా, వీళ్ళ నోటితో నువ్వు పలికించమన్నప్పుడు దేవుడు నన్ను 5 సేవకులు అలా అభిషేకిస్తున్నప్పుడు వారు ఇచ్చిన ప్రతి మాట దేవుడు నాతో ఏదైతే మాట్లాడాడో ఆ మాటని వారి నోట పలికించినప్పుడు నేను ప్రతిష్ఠ చేసుకుని నా స్థలాన్ని ఏమిటో, ఆ ప్రాంతం ఏమిటో ప్రభు నాకు తెలియచేసినప్పుడు నేను, ప్రభు వేస్తే ఏ సిటీలోనే వేయచ్చు కదా, నాకేమో ఇంగ్లీషు ఇవే వచ్చు, తెలుగు అంత రాదు కదా ప్రభువా అని నేను అడిగినప్పుడు, కాదు, నువ్వు
పలానా చోటుకు వెళ్ళినప్పుడు మా ప్రాంతాన్ని చూపించారు. మారు మాట్లాడుకోకుండా నేను వెళ్ళాను. అప్పుడు పావని మాకు అంతకుముందే మరి ఎంగేజ్మెంట్ అయింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఆయనతో చెప్పాను, మీరు నన్ను ఉద్యోగం కోసమని మరి మీరు సంబంధం కలుపుకున్నారు, మరి దేవుడు నాతో మాట్లాడాడు కనుక మరి సేవకి వెళ్తున్నాను, దానికి ఇష్టమైతే మీకు లోబడితే నేను చేసుకుంటాను, లేకపోతే చేసుకోనని మరి హైదరాబాద్లో ఉన్న శ్రీనివాస్ గారికి నేను ఆ మాట తెలియచేస్తే, నేను తెలుసయ్యా మీరు వెళ్ళే ముందు మీరు దేవుడు పిలుచుకుంటాడని నాకు తెలుసు కనుక వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు అని వారు తెలియచేశారు. ఆ తర్వాత ఆ సేవ రావటం, దేవుడు తన సాధనాలుగా మమ్మల్ని వాడుకోవటం, దేవుని బిడ్డలారా ఆ ప్రాంతంలో మరి అనాథులు వచ్చిన సేవ. నాకు ప్రభు ఎవ్వరూ వెళ్ళని చోటకి నువ్వు వెళ్ళాలి, ఎవ్వరూ దాన్ని తాకని చోటకి నువ్వు వెళ్ళాలి అని ప్రభు పిలిచినప్పుడు నేను లోబడి ఆ స్థలంకు వెళ్ళాను. అక్కడ నాకు ఒక పరిచర్య చూపించారు, వాళ్ళతో కలిసి పనిచేయమని చెప్పారు కనుక మరి ప్రస్తుతానికి ఓటుగుండం, అనాథ కాలనీ, గొల్లపాలెం నాకు ప్రత్యేకమైన భారం ఇచ్చారు. కమనమూలన అనే ఒక ప్రాంతం, వాళ్ళకి ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఒక ఏడుపు, ఒక వేదన, ఒక రోదన కలిగి చేపడేది. వారు మా స్వజనులే కదా మరి ఎందుకు ప్రభా బహు విగ్రహారాధన, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నాకు వేదన కలిగేది, రోదన కలిగేది కనుక ఆ ప్రాంతంలో రేపు బుధవారం నాడు మరి ఎవ్వరూ లేరు కానీ ఆ సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యవన కాలంలో ఉన్న తమ్ముడా, లేత చంటిపెట్టలు నాకు ఇందాక చూస్తున్నప్పుడు చక్కని నృత్యాలు వేస్తూ చక్కని దేవుని యొక్క మరి శ్రేష్టమైన సంగతులు వారు స్కిట్ ద్వారా వేస్తున్నప్పుడు నన్ను ఒకసారి నేను చూసుకున్నాను. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నీ చిన్న కాలంలో నీ బిడ్డలు ఏం పలుకుతారో, నీ చిన్న కాలంలో ఏమి కలిగి వారు మాట్లాడతారు, దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. నా జీవితంలో జరిగింది. దేవుడు నేను పలికిన ప్రతి మాటని కూడా స్థిరపరిచాను. నేను మొదటగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను, తర్వాత టీచర్ అయ్యాను, తర్వాత పాస్టర్ అయ్యాను. ఈరోజు సేవ చేస్తూ ఉన్నాను. కారణం ఏమిటి అని అంటే దేవుని బిడ్డలారా ఆ భారం, దేవుని బిడ్డలారా విడిచిపెట్టడానికి నేను అంటున్నాను. యవ్వన కాలంలో మరియా తను ఏం విడిచిపెట్టిందో తెలుసా, తను ఏమి సమర్పించుకుందో తెలుసా, ఆమె ఏమి అర్పించుకుందో తెలుసా, దేవుడు వాడుకుంటాడు. నువ్వు విడిచిపెట్టుకోకుండా, నువ్వు ఏమి చేయకోకుండా దేవుని బిడ్డలారా నీ యవ్వనాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించకూడదు. నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు చాలా భారంతో వేదంతో ఈ మాట చెప్తాను. రక్షించబడిన వారు ఇక్కడ అందరు ఉన్నవారు రక్షించబడిన వారే, అవును కదా, రక్షించబడిన వారే, యేసుక్రీస్తుని అంగీకరించబడిన. మనకు ఒక ధీమా ఉంటుంది, ఏముందండి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామండి అనే ధీమా ఉంటుంది. నాకు రక్షించబడిన వారి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ఈ భారంతో చెప్తున్నాను, ప్రభు నా హృదయంలో పెట్టిన స్థితిని చెప్తున్నాను. అదేమిటంటే మరి 25 మత్తయి సువార్తలో మీరు చూసినట్లయితే ఏంటి అని అంటే అక్కడ 3 ఉపమానాలు చెప్పాడు. ఎన్ని ఉపమానాలు చెప్పాడు చెప్పండి? 3 ఉపమానాలు. మొదటి ఉపమానం ఏమిటో తెలుసా? కన్యకులు. ఎంతమంది కన్యకులు చెప్పండి? రైట్, వెరీ గుడ్. 10 మంది కన్యకులు. దేవుని బిడ్డలారా 10 మంది కన్యకులే. వాళ్ళు క్రైస్తవులా లేకపోతే దేవుని తెలియని వారా? చెప్పండి, ఏమండి చెప్పండి, నోరితే చెప్పండి. నిజమే. మరి విరవబడింది ఎవరు? అది బాధ. పరిశుద్ధాత్మ యొక్క వేదన ఏంటో తెలుసా? ఎవరో యేసుక్రీస్తుని ఎరగని వారు ఒకవేళ విడవబడితే అది వేరు, కానీ తను నమ్ముకుని భక్తిగా జీవించి ఆరాధన చేస్తున్న వారు విడవబడితే అది ఎంత వేదన. దానిలో నువ్వు ఉండకూడదని రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారు విడవబట్టని కారణం ఏంటి చెప్పండి? 5గురులాగే వారు పరిశుద్ధంగా కన్యకులు అని రాశారు. అంటే ఏమిటి? పరిశుద్ధంగానే జీవించారు. దేవుని యొక్క రాకడకు వారు సిద్ధపడి అందరూ సిద్ధపడి ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు దేవుని బిడ్డలారా వారు రావటం అందరికిలాగానే వారు దివిటీలు పట్టుకుని రెడీగా ఉన్నారు. కానీ ఏమిటి అని అంటే ఖాళీతనం, నథింగ్ అని అంటాడు. దేవుడు నిన్ను దేని కొరకు సిద్ధపడి ఉండమంటున్నాడో దాని కొరకు నువ్వు సిద్ధపడకపోతే విడవబడతావు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, రక్తహీనత అంటే రక్తం లేకపోవటం అండి.
రక్తహీనత అంటే రక్తం లేకపోవటమా? కాదు. అంటే ఏంటి చెప్పండి? ఉండవలసిన శాతము, అంతే కదండి. భక్తిహీనత అంటే ఏంటి? అసలు భక్తి లేదని కదా, ఉంది. కానీ ఏ మోతాదులో ఉండాలో, రక్తం ఏ మోతాదులో ఉండాలో అంత మోతాదు లేకపోతే దాని పేరేమంటారంటే రక్తహీనత అంటారు. మరి భక్తిహీనత అంటే క్రీస్తు కోరుకున్నట్లుగా, యేసు కోరుకుంటున్నట్లుగా ఆ భక్తిని నువ్వు కనపరచకపోతే దేవుని బిడ్డలారా విడవబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మీకు తెలియచేస్తుంది, అటు సిద్ధపాటు కలిగి ఉన్నావా? రెండోది ఏంటి చెప్పండి? తలాంతులు. ఒకరికి 5 ఇచ్చాడు, రెండోది 2 ఇచ్చాడు, మూడో వాడికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇవ్వబడిన తలాంతులు, నేను అంటున్నాను, పుట్టిన ప్రతి మనిషికి దేవుడు తలాంతునిచ్చాడు. యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తికి వరం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అర్థమవుతుందా? ఆ వరమును దేవుని కొరకు నువ్వు ఎంతగా ఉపయోగిస్తున్నావు. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోనే పాల్గొందు. పాట పాడితే కళ్ళప్పుడు నిలిచది. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోనే పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇవ్వబడిన పరిచర్య, నీకు ఇవ్వబడిన తలాంతు దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నావు. తన పరిశుద్ధతను కాపాడుకుంది కనుక మరియను దేవుడు దర్శించాడు. నీతిమంతుడైన ఆయన ఆమె విడవకూడదనుకో తన పరువుని, తన ప్రతిష్టతను దేవుని కొరకు అతను ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఆయన యేసేపును దర్శించాడు. యవన కాలంలో ఉన్న తమ్ముడా, చెల్లి, ఈరోజు నీకు ఏమిటి చెప్పు? నీకు ఇవ్వబడిన తలాంతు ఏమిటి చెప్పు? నీకు ఇవ్వబడినది ఏమిటో చెప్పు? అది దేవుని కొరకు వాడుతున్నావా? మా చెల్లి చక్కగా చదువుకుంది. మా నాన్నగారు మా ఇద్దరిని ఎంసీఏ చేసేసాడు. ఏ భేదం లేదు కనుక మా చెల్లిని కూడా ఎంసీఏ చదివించారు. నేను కూడా చక్కగా ఎంసీఏ చదివాను. మొన్నటి దినాన్న దేవుడు ఆమెకి సండే స్కూల్ పరిచర్య ఇచ్చాడు. ఏం పరిచర్య ఇచ్చాడు మీకు తెలుసా? ఎంత గొప్ప పని అది. పంట కోయాలి అని అంటే మడి ఉండాల్సిందే. నీకు ఇవ్వబడిన పరిచర్య ఏ దైవజనుడు ఇవ్వబడింది కాదు, దేవుడే నీకు ఇచ్చాడు పరిచర్య. నువ్వు చూడాలి. చార్లెస్ స్పర్జన్, ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్, చార్లెస్ స్పర్జన్ ఒక అద్భుతమైన ప్రసంగాలు చేసేవాడు. బహుశా ఆయనలాగా ఇంకెవరు ప్రసంగాలు చేయలేదంట. కానీ చిన్నతనములో దేవుని బిడ్డలారా, తన యొక్క తాత అతను ఉంటే అతను పిలిచి పద్దాక అల్లరి చేస్తుండంటే ఇటు రా అని చెప్పాడంట, ఇటు రా అని చెప్పాడంట. ఏంటి అని అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ పుస్తకాన్ని చదివితే నీకు పావలా అనాయిస్తానని చెప్పాడంట. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి పాట నేర్చుకుని వచ్చేవాడంట. వచ్చి ఇదిగో ఇమ్మని అడిగేవాడట. అంతేకాదు, ఆ 18వ శతాబ్దంలో వారి దగ్గరున్న పుస్తకాలని అరపులో పెడితే ఆ దొంగ ఆట ఆడుకునేటప్పుడు ఆ పైకెక్కి పుస్తకాలను చదివేశాడంట. చదివేస్తే కానీ అతనికి రక్షణ కలుగు చేయబడలా. ఒక దినమున వర్షంలో ఆదివారం నాడు ఎక్కడికో వెళ్తున్నాడంట. దేవుని బిడ్డలారా, వర్షం వస్తుందని ఆగి ఆ దగ్గరలో ఉన్న ఒక చేపలు ఉంటే, ఒక చర్చి ఉంటే, ఒక మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట. ఎవరూ లేరు. అతను అక్కడికి వెళ్ళి కూర్చోగానే పాస్టర్ గారు ఎవరూ లేరు అని చెప్పి మొదలెట్టి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడంట. యెషయా గ్రంథంలో మాట్లాడుతూ బూదిగాంత నివాసులు నా వైపు తిరగండి, రక్షణ పొందను. ఆ ఒక్క మాట మామూలుగా సింపుల్గా చెప్పాడంట. అంతే. పరిశుద్ధాత్మ దేవుడు తన చిన్నతనంలో మొదలుకొని ఏమైతే చదివాడు వాటన్నిటిని జ్ఞాపకం చేసి ఎక్కెక్కి ఏడ్చి అతను ఆ దినమున మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇవ్వబడిన తలాంతు, నీకు ఇవ్వబడుతున్న పరిచర్య నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? ఇక్కడే ఈ క్రిస్మస్లో ఇంకో ఆమె కనిపిస్తుంది. అననీయ
దేవుని మందిరంలో పడి ఏం చేసిందంట తెలుసా? ఉపవాసం ఉంటూ రాత్రి పగలు ప్రార్థన చేసిందంట. తల్లి నాకు ఏమి రాదంటే నిన్ను ప్రార్థించే తల్లిగా ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్య, నేను ఎప్పుడు ఈ స్టేట్మెంట్ ఇస్తాను, దేవుని మందిరానికి దగ్గరగా జీవించిన వారు, దేవుని మందిరములో పరిచర్య చేసేవారు తమ బిడ్డలు అయితే ప్రవక్త అవుతాడు, లేకపోతే పరిపాలకుడిగా మారుతాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్యలో నువ్వు వాడబడు, దేవుని సన్నిధిలో నువ్వు వాడబడు. నీ సేవకునికి అండగా ఉండు. నీ సేవకులకి పరిచర్యలు ఏముందని అడుగు. నేనేం చేయగలుగుతానని అడగాలి. పాస్టర్ గారు పిలిస్తేనన్నా, చేస్తేనన్నా. దేవుని బిడ్డలారా చూడండి, వారు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చారు. తూర్పు దేశ జ్ఞానులు భార్యను వదిలేశారు, పిల్లలను వదిలేశారు, వారి వ్యాపారాలు వదిలేసుకున్న సమస్తాన్ని విడిచిపెట్టారు. వారి ప్రయాణం ఓన్లీ రాత్రి మాత్రమే. వారి ప్రయాణం ఏంటి చెప్పండి? రాత్రి, పగలేదు. ఎందుకేనంటే వారి మార్గదర్శకత్వం ఏంటి చెప్పండి? ఏ చూపించేది ఏంటి చెప్పండి? నక్షత్రం. నేను అంటాను, ఆ నక్షత్రం నీ సేవకుడే. ఆమేన్. హల్లెలూయా. ఎవరి దగ్గరికి నడిపిస్తున్నాడో తెలుసా? ఈ రోజున అనేక బోధలు ఉన్నాయండి, కానీ నిజమైన బోధ నీ సేవకుడు మాత్రమే. ఒకసారి దినకరణ్ గారిని అడిగారంట, పాల్ దినకరణ్ గారిని, ఏమండి మీ నాన్నగారు బలమైన సేవ చేశారు, మీరు ఎందుకేం చేయట్లేదు అని అంటే, అని అన్నట, మా నాన్న గుండెల్లో మోసేవాడు, నేను భుజాల మీద మోస్తున్నాను అన్నాడట. నీకు వేదన కలిగిన, నీకు బాధ కలిగిన, నీ బిడ్డలు సంతోషంగా ఉన్నా, నేను అంటున్నాను, కల్మషం లేకోకుండా ఆనందించగలిగిన వాడు నీ సేవకుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖం వస్తే, నీ వేదన వస్తే తనగా అనుకుని వేదన పడేవాడు నీ సేవకుడు. నేను దేని కొరకు మార్గదర్శకత్వం తీసుకెళ్తాడో తెలుసా? ప్రభువునికి పరిచయం చేయటానికి. నీలో ఎంత ప్రయాసపడతాడో తెలుసా? నీవు రూపాంతరం చెందేంతవరకు, క్రీస్తు పోలిక నీకు వచ్చేంతవరకే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సేవకుడికి నాకు ఆ భారం తెలుసు. సేవకునిగా నేను గద్దిస్తున్నప్పుడు నీకు అది తైలాభిషేకం అని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చెప్పండి? అది నీకు తైలాభిషేకం, మంచి మార్గదర్శకత్వం. అంతే. ఎప్పుడైతే వాళ్ళు విడిచిపెట్టారో, ఎప్పుడైతే పట్టణాన్ని చూశారో, యెరూషలేము చూశారో, ఇక చుక్కను వదిలేశారు కదా. మనం కొంచెం బాగుండి, మీ కష్టాల్లో తోడుగా ఉండి బాగుంటే మన సేవకుల్ని, నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, మా సేవకుడు ఎలాంటి వాడంటే పిన్నిసులు అంటాడంట. ఏంటండి కదా, ఏమైనా చిరిగిందనుకో మన బలహీనతలకు సేవకుడిని వాడుకుంటాం, లేకపోతే మొలతాడు కట్టుకుంటాం. అవసరమై ఉంటాడుగా, పడి ఉంటాడు కదా, అదా తప్పది. బైబిల్ అంటది, నువ్వు సేవకుడిని నీతిమంతుడని నువ్వు చేర్చుకుంటే నీతిమంతుని యొక్క ప్రతిఫలం పొందుతుంది. నువ్వు ప్రవక్తని చేర్చుకుంటే నీకు ఎలాంటిదో తెలుసా? ప్రవక్త ఫలితం. నువ్వు చేర్చుకునే దాన్ని బట్టి, నీ సేవకుడు నువ్వు చేర్చుకునే దాన్ని బట్టి, ఆయన పడుతున్న ప్రయాసానికి వాటిలో నువ్వు పాలు పంచుకో. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలో ప్రవక్తగాను పరిపాలకులుగాను దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇవ్వబడిన తలాంతు దేని కొరకు ఎక్కడ పెడుతున్నావు? ఎంతసేపు ప్రార్థనలో నీ సేవకులకు సపోర్ట్ ఇవ్వగలుగుతారు? మళ్ళీ చెప్తాను, చాలా ధైర్యంగా చెప్తాను. ప్రతి ఆదివారం సాయంత్రం నా సంఘం నా కొరకు, నా పరిచర్య కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తారు. మాకు బలమైన సేవ జరగపడాలంటే నా సేవకుడు చుట్టూ మంచి ఆరోగ్యం ఉండాలి. నీకుందా? నేను పోషిస్తూ క్రీస్తు యొక్క స్వారూప్యంలో మార్గంలో నడిపిస్తున్న దానికి ఆలోచించు. మళ్ళీ అంట భలే ఉంటుంది అన్నమాట, వారు నక్షత్రంను చూసి ఆనందభరితులైతేరనట. దేవునికి స్తోత్రం. ఏముందంట? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత దూరం అయిపోయినా సేవకుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ఉన్నవారి కంటే సంఘం బయటికి ఎందుకు రాలేదు? ఆయన ఎందుకు రాలేదు? ఈమె ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? దేవునికి స్తోత్రం. మూడోది ఏంటి చెప్పండి? గొల్లవాడంట ఏం ఏర్పాటు చేశాడంట? వేరు చేశాడు, మేకలను గొర్రెలను. భూమి పట్టుకు మునుపు తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా నాతో రండి. నిజమైన ఆశీర్వాదం ఏమిటి అక్కడ చెప్తాడు. ఏమిటి అని అంటే,
నాకు ఆకలిగా ఉన్నప్పుడు మీరేం చేశారు? దాహంగా ఉన్నప్పుడు ఏం చేశారు? నిలిచారు. నాకు వస్త్రహీనుడైనప్పుడు మీరు ఏమిచ్చారు చెప్పండి? వస్త్రాలు ఇచ్చారు. నేను రోగంతో బాధపడుతున్నప్పుడు ఏం చేశారు చెప్పండి? మీరు నన్ను దర్శించారు. నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నప్పుడు, అంటే చెరసాల్లో ఉంటున్నప్పుడు మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు. హల్లెలూయా. ప్రభువా, ఇది ఎప్పుడు మేమే చేసాం ప్రభువా, మేమెప్పుడు చేసాం ప్రభువా అని అంటే, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ సహోదరునికి చేస్తే నాకు చేసినట్టే. హల్లెలూయా. కనుక జీవ పునరుద్ధరణలోకి వారు వెళ్ళారు. మరి మిగతా గుంపు శపించబడిన వారు. నేను అడుగుతున్నాను, వీరు రక్షించబడ్డారా, రక్షించబడలేదా? పడినవారే. దేవుడు నీకు ఏమైతే ఇస్తున్నాడో, నేను అంటాను, బట్టలు ఇవ్వడం భౌతిక సంబంధం, దేవునికి స్తోత్రం, మీరు చేయండి. కానీ వాక్యం లేని వారికి వాక్యం పంచడం, అది ఆహారం, నిజమైన ఆహారం. ఆమేన్. హల్లెలూయా. నేను అందాక మాట చెప్పడం మర్చిపోయాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజులో వాక్యం కలుషితం అయిపోయింది. కానీ నిజమైన వాక్యం ఏమిటో తెలుసా? నేను పరిశుద్ధత వైపు నడిపించేది నిజమైన వాక్యం. హల్లెలూయా. నేను దేవుని రాజ్యమును కొరకు సిద్ధపరిచేది నిజమైన వాక్యం. మిగతా వాక్యాలు వినొద్దు. ఖచ్చితంగా చెప్తాను. నేను పరిశుద్ధత వైపు నడిపించేది, ఇదిగో పరలోక రాజ్యం వైపు నడిపించేది, సిద్ధపాటు కలుగు చేసే దాని కొరకు నువ్వు వాక్యం విను. దేవునికి స్తోత్రం. నువ్వు ఏం వింటావో ఆ రూపాన్ని నువ్వు ధరిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఏమిటి చెప్పండి? మూడోది వాళ్ళు చెప్పారు, మేము నువ్వెప్పుడే ఇచ్చావా, నువ్వెప్పుడు వచ్చి అడిగావయ్యా అన్నట్టు. ఆహారం లేని వారికి పెట్టడం అంటే దేవుని వాక్యం పంచడం. రెండోది ఏమిటి చెప్పండి? దప్పిక, పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు. మూడోది ఏమిటి చెప్పండి? అదేమిటంటే వస్త్రం, రక్షణ వస్త్రం, సంతోష వస్త్రం. నాలుగోది ఏంటి చెప్పండి? ఏమిటంటే రోగం. చాలామంది తెలుసా, అపవాది కబంధ హస్తాల్లో ఉండిపోయి ఏడుస్తూ స్వస్థ లేక కనిపిస్తున్న నీ చుట్టూ దేవుడు ఎంతమందిని చూపిస్తాడో తెలుసా? కానీ నువ్వు వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేస్తా. లాస్ట్ది ఏమిటి అంట? చెరసాల్లో ఒంటరితనమే చెరసాల, ఎవరు లేని తనం వారికి. ప్రతిభని పెట్టారు. అట్టి అల్పులో నువ్వు జ్ఞాపకం చూసుకుని వారిని పరామర్శించడం వల్ల ప్రతిభని పెట్టారా, అది నిజమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను, విడవబడింది ఎవరు చెప్పండి? యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి. లాస్ట్లో ఒక మాట అంటాడు, ధనవంతుడు లాజరు యొక్క నీకిష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావు కనుక యాతన స్థలములో తన కష్టమైన తనను దేవుని కొరకు బ్రతికాడు కనుక అబ్రహాము యొక్క మరి ఆ యాతన స్థలంలో ఉన్నవాడు విశ్వాసియా, విశ్వాసి కాదా? కాదా? విశ్వాసి. ఎట్లా చెప్తారండి అంటే, అబ్రహమా, తండ్రి అయిన అబ్రహమా అన్నాడు. తండ్రి అంటే ఏంటి చెప్పండి? విశ్వాసులందరికీ తండ్రి ఎవరు చెప్పండి? ఆమేన్. హల్లెలూయా. విడవబట్టడానికి కారణాలు వెతికితే దేవుని బిడ్డలారా, ఒకటి నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం, దేవుని ఇష్టము. మరియ దేవుని ఇష్టమును చూసింది కనుక తన శరీరాన్ని దేవునికి సమర్పించి తన నిందను, అవమానం, బాధని, దేవుని ఇష్టము ఏమిటో తెలుసు కనుక నీతిమంతుడైన యోసేపు ఏం చేశాడో తెలుసా? దేవునికి లోపడ్డాడు. దేవుని ఇష్టం ఏమిటో తెలుసు కనుక గొర్రెల కాపరులు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నన్ను చాలా ఇన్స్పైర్ చేసే ఒక కథ. నేను చాలాసార్లు అది ధ్యానం చేస్తుంటే నాకు మండుతుంది. మీకు కూడా ఆ మాటను చెప్పి నేను ముగిస్తాను. భీమవరం దగ్గర నేను స్వయంగా విన్నాను ఒక దైవజనుడి దగ్గర నుంచి. అది కూడా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక సహోదరి, నేను ఒక టీచింగ్లోకి వెళ్తాను, ఆయన పేరు సోమన్న. నేను ఆయన వాక్యాలు వింటూ ఉంటాను. ఆయనంట ఒకసారి భీమవరంలో కాలేజ్ దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. వెళ్తే ఒక ఆయన, ఆ లెక్చరర్ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె కొరకు ప్రార్థన చేయటానికి మా ఇంటికి రావా అని అడిగాడట. అప్పుడు ఆయన సోమన్ అన్నారట, ఇక్కడ కన్వేయర్ని అడగండి, ఆయనకి ఇష్టమైతే నేను సమయం ఉంటే వస్తానని చెప్పినప్పుడు కన్వేయర్ గారిని పిలిచి అడిగితే అంట, అన్న అక్కడికి రావటం కంటే తనని ఇక్కడికి తీసుకురాపోయారా, వస్తే అన్న ప్రార్థన చేస్తారు అని అంటే, ఆయన వాక్యంకి చెప్తూ ఉన్న సమయంలో ఒక కారు వచ్చి ఆగిందంట అక్కడ. ఆ కారులో నుంచి
ఒక ఆమె బయటికి తీసుకొచ్చారంట, మంచం మీద పడుకోబెట్టి అక్కడ నిలవబెట్టారంట. దేవుడు ఆ వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి ఆమె దగ్గరికి వెళ్ళి, నీ పేరేంటమ్మా అని అడిగితే, నా పేరు శ్రీదేవి అండి అని చెప్పిందంట. ఓకే, మరి దేని కొరకు ప్రార్థన చేయమంటావు అని అడిగితే, అప్పుడు ఆమె ఇట్లా పడిపోయిందంట. ఈ కింద భాగం నుంచి ఈ భాగం వరకు ఏమీ పనిచేయదట, కేవలం ఈ తల మాత్రమే పనిచేస్తుంది. ఈ కింద భాగం అంతా కూడా చచ్చిపడిపోయిందంట. కోర్టులో ఒక్కరికే అలాంటి స్థితి వస్తుందంట. ఆ తండ్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. సరే, నీ కొరకు ఏం చేయమంటావు, ఏం ప్రార్థన చేయమంటావు అని అడిగితే, అప్పుడు ఆమందంట, అయ్యగారు, ఒక 2 నెలల క్రితము నేను మా నాన్నగారు ఇద్దరము కలిసి మేము కరుణామయుడు సినిమా చూసాము. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు కనుక నేను ఆమె మరి సినిమా కరుణామయుడు సినిమా చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు నాకు అర్థమైంది కనుక మేమిద్దరము కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాం. అప్పుడు సామాన్ అన్నారట, అయ్యా ఇంతకీ దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అని అంటే, మా నాన్న రక్షణ పొందుకున్నట్లుగా నేను రక్షణ పొందుకున్నట్లుగా ప్రార్థన చేయండి అన్నదట. ఆయనకి చాలా ఆశ్చర్యం వేసిందంట. ఏంటి ఈ పిల్ల బలహీనత కొరకు అడిగితే అనారోగ్యం కొరకు ప్రార్థన చేయమంటదేమో అని ఆయన అడుగుతాడు అనుకుంటే, దేవుని బిడ్డలారా, నేను రక్షణ పొందినట్లుగా, నా యొక్క తండ్రి రక్షణ పొందుకున్న నా తల్లి, నా యొక్క సహోదరుడు రక్షణ పొందినట్లుగాను ప్రార్థన చేసి అడిగినట్టుకిందంట. అందంట, నాకు చాలా డౌట్లు ఉన్నాయి, చాలా విషయాలు అన్న, మీకు లెటర్ రాస్తాను కనుక మీరు నాకు సమాధానం చెప్పాలి అని చెప్పారు. సరేనమ్మా అని చెప్పారంట. ఒక 3 నెలల పాటు దేవుని బిడ్డలారా లెటర్ రాస్తే ఆయన ప్రతిదానికి సమాధానం చెప్పేవాడంట. వీళ్ళ నాన్నగారు కూర్చుని చెప్పేవారంట. మళ్ళీ ఆగిపోయినాయి అంట. కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఆయనకి స్వామన్నకి డౌట్ వచ్చి, బహుశా ఈమెమో చనిపోయిందో ఏదో ఏం జరిగిందో తెలియదని అనుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ భీమవరం వస్తే ఈసారి ఆమె దగ్గరికి స్వామన్నే వెళ్ళారంట. ఆ పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ పక్కన ఒక చిన్న ఒక రేకుల షెడ్ ఉంది, అక్కడ ఉందని చెప్పారంట. ఆమె అక్కడికి వెళ్ళగా ఒక ఆమె అలా కూర్చుని ఉందంట. చూస్తే చాలా బలహీనంగా కనిపించిందంట. అప్పుడు వెళ్ళి అడిగాడంట, అమ్మా ఏంటి లెటర్ రాయటం మానేసావు అని అడిగితే, అప్పుడు ఆమె చెప్పిందంట, అయ్యగారు లెటర్ రాయకు మునుపు యేసుక్రీస్తుని మా నాన్నగారు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారండి. అంగీకరించిన తర్వాత ఆయనకి పక్షవాతం వచ్చిందండి. నేను ఇటు పక్కన, ఆయన ఇటు పక్కన, అక్కడే ఉండి ఇద్దరు నాకు ఆయనే సేవ చేసేవాడు, బైబిల్ చదివేవాడు, నేను ప్రశ్నలు అడిగేవాడిని. ఇట్లా జరిగితే ఒకరోజు ఆయనకి పక్షవాతం వచ్చిందండి. ఆ పక్కన పడుకున్నాడు. నేను ప్రభువుకు ప్రార్థన చేశాను, ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, నాన్నగారు రక్షించబడ్డారు అని చెప్పిందంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అని అన్నాడట. అయ్యా మా నాన్నకి అయిపోయిన తర్వాత ఆయనకు వచ్చే పెన్షను, ఆయనకు వచ్చే ఆ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు మరి బ్యాంకులో వేయబడింది, ఆ వడ్డీతో మేము బ్రతుకుతున్నామయ్యా. అయితే మా ఇంటి ఎదురుగా ఒక రిక్షా ఆయన ఉన్నాడు. ఆ రిక్షా ఆయన్ని నేను రమ్మని చెప్పాను. వచ్చి ఆయన నన్ను ఎక్కడ తీసుకెళ్ళేవాడంటే సంత మార్కెట్ల దగ్గర, కాలేజ్ దగ్గర, హాస్పిటల్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళేవాడు. ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేవాడిని. ఆయన తీసుకెళ్ళి అక్కడ నిలవబెడితే అక్కడ నేను నన్ను కింద అక్కడ పడుకోబెట్టేవాడిని. నాకు ఇవేమి పంచేవి కదయ్యా ఎట్లా అడిగేవాడిని. ఇదిగో నేను పలానా ఆయన కుమార్తెని బ్రాహ్మణ కుటుంబంలోంచి నేను జన్మించాను కనుక దేవుని యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, మీరు కూడా సొంత రక్షకుడిగా అంగీకరించాను. బిగ్గరగా అరవటం మొదలుపెట్టేవాడిని. అయ్యా మరి అలాంటి అరుస్తున్నప్పుడు కొంతమంది నా మీద చిల్లర వేసేవాళ్ళు. నేను అడుక్కోవటానికి రాలేదమ్మా, యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికని గట్టిగా బిగ్గరగా వేసేవాడిను. అయ్యా ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయరా, ఒక 20 మంది బాప్టిజంలో వారు వచ్చారు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయరా అని చెప్పారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ప్రకటించటం ద్వారా ఒక 20 మంది బాప్టిజం తీసుకున్నారు. వారు దేవుళ్ళు చక్కగా నడవబడినట్లుగా ప్రార్థన చేయరా అని అన్నారట. కొంతకాలం అయిపోయిన తర్వాత సోమన్న ఒక చోటన వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. దానికి ముందు సోమన్న ముందు సాక్ష్యం చెప్పడానికి శ్రీనివాసరెడ్డి గారిని పిలిచారంట. శ్రీనివాసరెడ్డి గారు చెప్తూ ఒక మాట చెప్పారు, నా దైవజనురాలు మరి చక్కగా నడిపించబడటానికి మరి
స్వామి గారు కారణం అని చెప్పినప్పుడు ఆ ప్రసంగం అయిపోయింది. అయ్యా మరి ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అని అంటే అప్పుడు చెప్పారంట, శ్రీదేవి అమ్మగారు చనిపోయారయ్యా, కానీ చనిపోతూ ఆమె 21 మంది సేవకులను తయారు చేసింది అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు కాసుకుంటున్న కాపర్లు తమ విన్న స్వార్థమానాన్ని అందరికీ పంచిపెట్టారు. మరి ఈరోజు దేవుడు నీకు అన్ని విషయాలు చక్కగా చూశాడు. చక్కని కళ్ళు, చక్కని స్వరము, చక్కని కాళ్ళు చేతులను ఇచ్చాడు. ఒక భారం కలిగి ఉండవా? అదేమిటంటే యేసుక్రీస్తు అని తెలియని వారికి ప్రార్థించటం, ప్రకటించటం మనం చేయగలిగితే దేవుని బిడ్డలారా, ఈ వేడుక నిజంగా వారి హృదయాల్లో ఒక గొప్ప మరి ఆనందాన్ని కలిగించే వారిగా మనం ఉంటాం. ఈ క్రిస్మస్ వేడుక అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం నీకు కలుగు చేయబడును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక్కసారి తల్లి, ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. నీకు ఇవ్వబడిన జీవితాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? క్రీస్తు నిన్ను పిలిచాడు కదా, స్వరక్తంతో కడిగాడు కదా. నువ్వు విడవబడి స్థితిలో ఉంటావా? నీకు ఇవ్వబడిన పరిచర్య, నీకు ఇవ్వబడిన సేవక, నీకు ఇవ్వబడిన సంఘము నువ్వు అంటు కట్టుకుని ఉంటావా? మళ్ళీ చెబుతున్నాను, అంటు కట్టబడటం సంఘములో అంటే ఇప్పుడు దేవుని బిడ్డ ఎక్కడైతే నాటాడో అక్కడే జ్ఞాపకం చేసుకో. ప్రేమతో చెప్తున్నాను, ప్రార్థన పూర్వకం చెప్తున్నాను.